some actors are singers, all singers are dancers, some dancers are players. ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ అనేది వేసుకుందాం. ఫస్ట్ ఏంటిది some actors are singers. నెక్స్ట్ all singers అంటే all singers ఏమో dancers. నెక్స్ట్ some dancers or players. మనం డయాగ్రామ్ వేసేసుకుందాం. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఈ డీకి పీకి రిలేషన్ ఉంది, ఏకి ఉన్ను ఎస్కి రిలేషన్ ఉంది, ఇవి రెండింటి మధ్యలో ఉంది. డీకి ఉన్ను పీకి రిలేషన్ ఉంది. ఫస్ట్ అయితే ఇలా రాసుకుందాం. ఏకి ఎస్కి రిలేషన్షిప్ ఉంది, డీకి పీకి రిలేషన్షిప్ ఉంది. నెక్స్ట్ ఈ డీకి పీతో రిలేషన్షిప్ ఉంది, ఏతో రిలేషన్షిప్ ఉంది. చూడండి, ఈ డీకి పీతో రిలేషన్షిప్ ఉంది, ఏతో రిలేషన్షిప్ ఉంది. ఈ డి లైన్ ఏ దానిలో కూడా కోయిన్సైడ్ ఉంది, కానీ ఈ ఎస్కి ఓన్లీ ఏతోనే రిలేషన్షిప్ ఉంది. డీతో కూడా ఉంది, ఎస్కి రిలేషన్షిప్ ఏతో ఉంది, డీతో ఉంది, కానీ పీతో మాత్రం లేదు. ఎందుకంటే ఈ ఎస్ లైన్ అనేది పీతో టచ్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే మనం ఇలా రిలేషన్స్ రాసుకుందాం. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. అట్లీస్ట్ సమ్ డాన్సర్స్ ఆర్ నాట్ యాక్టర్స్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే డాన్సర్స్కి యాక్టర్స్కి రిలేషన్షిప్ లేదు అని చెప్తుంది. మనం ఇలా అర్థం చేసుకుందాం. నాట్ అంటే లేదు, అంటే వీటి మధ్యలో రిలేషన్ లేదు అనుకుందాం. సమ్ డాన్సర్స్ ఆర్ నాట్ యాక్టర్స్ అంటే ఇది డి, ఇది ఏ. డికి ఏకి రిలేషన్షిప్ ఉంది, కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? అట్లీస్ట్ సమ్ డాన్సర్స్ ఆర్ యాక్టర్స్. ఇక్కడ నాట్ అని చెప్పలేదు. నాట్ అని చెప్తే రిలేషన్ లేనట్టు. అంటే ఇక్కడ అట్లీస్ట్ సమ్ డాన్సర్స్ ఆర్ యాక్టర్స్ అంటే డాన్సర్స్కి యాక్టర్కి రిలేషన్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవాలి. డికి ఏకి రిలేషన్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఒకవేళ నాట్ అని ఇస్తే తప్పు పెట్టుకోవాలి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నో ప్లేయర్ ఈజ్ అన్ యాక్టర్. ప్లేయర్కి యాక్టర్కి రిలేషన్ లేదు. ప్లేయర్ ఉంది, ప్లేయర్కి అండ్ యాక్టర్కి రిలేషన్ ఉంది, ఇక్కడ లేదు అంటుంది. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. యాక్చువల్గా ప్లేయర్కి ఉన్న యాక్టర్కి రిలేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ డి లైన్ ఉంది చూడండి. ఈ డి అనే లైన్ పీని టచ్ అవుతుంది, అలాగే ఎస్ని టచ్ అవుతుంది. సో ఏమవుతుంది? పీకి రిలేషన్ ఉంది డితోటి, డికి పీతో ఉంది, ఏతో ఉంది. సో పీకి ఏకి రిలేషన్ ఉంది. సో ఇక్కడ లేదంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఆల్ ఫోర్సెస్ ఆర్ ఇంజనీర్స్, ఆల్ ఇంజనీర్స్ ఆర్ పవర్స్, నో పవర్ ఈజ్ హీట్. ఫస్ట్ మనం రాసుకుందాం. ఆల్ ఫోర్సెస్ ఏమో ఇంజనీర్స్ అంట, ఈ. ఆల్ ఇంజనీర్స్ ఏమో ఏంటిది? పవర్స్ అంట. నో పవర్ ఈజ్ హీట్ అంటే ఏంటిది? పవర్కి హీట్కి రిలేషన్షిప్ లేదు అంటుంది. ఫస్ట్ మన పీకి హెచ్కి డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ అంటే పీకి హెచ్కి రిలేషన్షిప్ లేదు అంటే ఈ పీకి లోపల ఉన్న లెటర్స్ ఉన్నాయి కదా, ఈకి పీకి రిలేషన్ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పీకి హెచ్కి రిలేషన్షిప్ లేదు కాబట్టి పీ లోపల ఉన్న లెటర్స్కి కానీ లేకపోతే పీ బయట ఉన్న దానికి కూడా హెచ్తో రిలేషన్ ఉండదు. పీ ఇన్సైడ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. పీ ఇన్సైడ్ అంటే పీ లోపల ఉన్న, లేకపోతే పీ లోపల అంటే ఆల్ అని వస్తుంది కదా, అలా అన్నట్టు. పీ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కూడా రిలేషన్ ఉండదు హెచ్తో. ఇట్ ఈస్ అ మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. చేయంగా మీకు అర్థమైపోతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఫోర్సెస్ ఆర్ నాట్ డెఫినెట్లీ పవర్స్ అంటే ఫోర్స్కి పవర్కి రిలేషన్ లేదు అని అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఫోర్స్ ఎక్కడుంది? పీకి ఈతో ఎఫ్తో రిలేషన్ ఉంది. ఇక్కడ ఏమంటుంది? ఎఫ్కి పీకి రిలేషన్ లేదు అంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎలా తప్పు అని చెప్తున్నానంటే ఫోర్స్కి పవర్కి రిలేషన్ ఉంది. ఫోర్స్కి పవర్కి, ఎందుకంటే ఇప్పుడు మనం పవర్లో ఎన్ని ఉన్నాయంటే ఈపీ ఇవన్నీ వస్తాయి. సో ఫోర్స్కి అండ్ పవర్కి రిలేషన్షిప్ ఉంది, కానీ ఇది లేదు అంటుంది కాబట్టి స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఈ లోపల ఎఫ్ ఉంది కదా. సో సమ్ అని అంటే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఆల్ అని అంటే ఫిగర్ చూసుకోవాలి. నెక్స్ట్ నో హీట్ ఈజ్ ఫోర్స్. హీట్కి ఫోర్స్కి రిలేషన్ లేదు అంటుంది. హీట్ ఇక్కడ ఉంది, ఫోర్స్ ఎక్కడుంది?
స్టేట్మెంట్ కరెక్టే. హీట్కి ఫోర్స్కి రిలేషన్ ఉండదు, ఎందుకంటే పీ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఇప్పుడు పీ లోపల ఉన్న లేకపోతే పీ బయట ఉన్న అక్షరాలు, ఒకవేళ పీకి హెచ్తో రిలేషన్ లేనప్పుడు పీ లోపల ఉన్న వాటికి లేకపోతే పీ బయట ఉన్న వాటికి కూడా రిలేషన్ ఉండదు హెచ్తో. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను.